కృప కలిగిన క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలండి. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత 2 ధ్యానాల నుండి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన పేతురు జీవితంలో నుండి 4 ఆత్మీయ పాఠాలు ధ్యానం చేశాం కదా. ఈరోజు మరో 2 ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినటువంటి పేతురు యేసు నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు అని ప్రకటించి వేలాది మందిని రక్షణలోకి నడిపించినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చదువుతామండి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యేసు నామంలో తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ లేదు, ఆకాశం క్రింద మనుష్యుల్లో ఉన్న ఏ నామంలో కూడా రక్షణ లేదని ప్రకటిస్తూ ఉంటే పేతురు ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారని అపోస్తుల కార్యాల గ్రంథం 4:13లో చదువుతామండి. అంటే ఒకప్పుడు పిరికివాడుగా ఉన్నటువంటి పేతురు ఇప్పుడు గొప్ప ధైర్యంతో ప్రభు యొక్క సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడనమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, ఆయన వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందినటువంటి వారు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు అని వ్రాయబడి ఉంది. అది అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తే, పేతురు వాక్యాన్ని విని రక్షణ పొందినటువంటి వారు 5,000 మంది అని చెప్పబడిందండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5:15వ వచనంలో కూడా చూస్తే, పేతురు వీధిలో నడుస్తూ ఉంటే అనేకులు రోగుల్ని తీసుకుని వచ్చి వీధిలో మంచాల పరుపుల మీద ఉంచేవారని, ఎంతమంది రోగుల మీద పేతురు నీడ పడితే అంతమంది కూడా స్వస్థత పొందేవారని వ్రాయబడి ఉందండి. పేతురులో ఉన్న ఇంత శక్తికి, ఇంత ధైర్యానికి కారణం ఏంటి అంటే గనక 2 ప్రధానమైన కారణాలని మనం చెప్పుకోవచ్చండి. మత్తయి 26:75 వచనం ప్రకారంగా పేతురు పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా కనిపిస్తాడండి. అలాగే పేతురు మిగతా శిష్యులతో కలిసి 10 రోజులు ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి అనుభవం కలిగిన వాడని అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా పేతురు ప్రార్థనలో గడిపి పరిశుద్ధాత్మ చేత నింపబడి వేలాది మందిని రక్షణలోకి నడిపించినటువంటి ఒక గొప్ప శిష్యుడిగా మనం చూస్తున్నామండి. అలాగే రెండవదిగా పేతురు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏంటంటే, విద్యలేని పామరుడైనటువంటి పేతురు విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణాల్లో దేవుని సేవ చేసి బలంగా వాడబడ్డాడండి. అపోస్తుల 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ, 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం కానీ వచనాలు మీరు చూస్తే గనక బబులోను నుండి చెదరపోయినటువంటి యూదుల మధ్యలో సేవ చేశాడండి. అంటే పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా, ఈ పేర్లు 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాయండి. ఈ ప్రాంతాల వారంతా కూడా ఎవరంటే యూదులన్నమాట, బాగా విద్యావంతులైనటువంటి వారు. అలాంటి విద్యావంతులైనటువంటి వారి మధ్యలో ఘనమైన పరిచర్య చేశాడు. అంటే విద్య లేని వానిని విద్యావంతుల మధ్య వాడుకున్నాడు అని అర్థమవుతుందన్నమాట. అదే విద్యావంతుడైనటువంటి పౌలునైతే విద్య లేని అన్యజనుల మధ్యలో వాడుకున్నాడు అన్న సంగతే వాక్యంలో చదువుతామండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో అందుకే దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పబడిందండి. కాబట్టి పేతురు ఎంత ఆధిక్యత పొందాడు అంటే, చదువులేని వాడైనా దేవుని ఆత్మజ్ఞానంతో నింపబడి జ్ఞానులు, విద్యావంతుల మధ్యలో ఘనమైనటువంటి సేవకుడిగా పని చేశాడు, పరిచర్య చేశాడు, దేవుని చేతిలో వాడబడ్డాడండి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఎవరైతే తనకు సమర్పించుకుంటారో అలాంటి వ్యక్తులు ఎటువంటి వారైనప్పటికీ కూడా అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు అని అర్థమవుతుందన్నమాట. అలాగే మూడవదిగా మనం నేర్చుకోవాల్సిన మరో సంగతి ఏంటంటే, పేతురు క్రీస్తు కోసం హతసాక్షిగా తన జీవితాన్ని అర్పణ చేసుకున్నాడన్న సంగతి కూడా మనం నేర్చుకోవాలండి. బబులోనులో నుండి చెదరపోయినటువంటి యూదుల మధ్య సేవ చేస్తూ ఉన్నప్పుడు నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో టైఫర్ అనే నది ఒడ్డున వాటికన్ అనే కొండ మీద పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయిపోయాడని చరిత్ర తెలియజేస్తూ ఉందండి. 3 రోజులు 3 ధ్యానాలుగా పేతురు జీవితాన్ని ధ్యానం చేస్తాం కదా. శిష్యుడైనటువంటి పేతురు జీవితంలో నుంచి 7 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకున్నామండి. మొదటిగా,
పేతురు విద్య లేని వాడైనా విధేయత కలిగిన వాడని, అందుకే ప్రభు శిష్యుడిగా దేవుని చేతిలో వాడబడ్డాడని మనకు అర్థమవుతుందండి. రెండవదిగా పేతురు పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకున్న శిష్యుడిగా కనిపిస్తాడు. మూడవదిగా తన తప్పులు ఎప్పుడో వాయిదాలు వేసి కాకుండా వెంటనే ఒప్పుకుని తన యొక్క పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా కనిపిస్తాడు. అలాగే నాలుగవదిగా తన సందేహాలు ఏమి ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి అడిగి నివృత్తి చేసుకునే శిష్యుడిగా కనిపిస్తున్నాడు. ఐదవదిగా గొప్ప ప్రార్థనాపరుడిగా పరిశుద్ధాత్మతో నింపబడి వేలాది మంది రక్షణలోకి నడిపించినటువంటి శిష్యుడిగా కనిపిస్తున్నాడు. ఆరవదిగా విద్య లేని వాడైనా విద్యావంతుల్లో మధ్యలో పరిచర్య చేస్తే గొప్ప ఆధిక్యత పొందాడని అర్థమవుతుంది. చివరిగా ఏడవదిగా పేతురు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షిగా మారిపోయాడన్న సంగతి అర్థమవుతుందండి. మనం కూడా అలాంటి శిష్యులుగా ఉండి అటువంటి శిష్యులను కూడా తయారు చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి అని ఈ ఉదయకాల సమయంలో మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మత్తయి సువార్త 28:19 కూడా మీకు సమయం ఉంటే చదవండి. మనం శిష్యులుగా ఉండాలి, అనేక మందిని శిష్యులుగా చెయ్యాలి. దేవుని చేతిలో ఎంచి దినాల్లో బలమైనటువంటి పాత్రలుగా వాడబడాలి. అలాంటి ధన్యత మహాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.